విద్యార్థుల ఫీజుల వసూలపై హైకోర్టు తీర్పు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా ఉంటున్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. ఫీజు బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసిన 15 కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థుల ఫీజులు వసూలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యం లోపల చాలా కాలేజీలు విద్యార్థులకు ఫీజులు కట్టే వరకు ఆర్టికెట్లు ఇవ్వమని, క్లాసులకు రానివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. అది కేవలం సింగిల్ బెంచ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ రావడమే చాలా అన్యాయం. సవాల్ చేస్తున్నారు పార్లమెంటు సభ్యునిగా. ఈ ఇష్యూలు కూడా పార్లమెంట్ లేవనెత్తుతా, వదిలిపెట్టదు ఎవరిని. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వ జీవో విరుద్ధంగా ఫీజులు వసూలు చేయొద్దని. అదేవిధంగా సాంకేతిక విద్యామండలి, ఆల్ ఇండియా సాంకేతిక విద్యామండలి విద్యార్థుల వద్ద ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా వసూలు చేయొద్దని ఆ సర్కులర్ ఇష్యూ చేశారు. యూజీసీ ఇంకో సర్కులర్ చేశారు. హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలో 5-6 జడ్జిమెంట్ కూడా విద్యార్థులను వేధించొద్దు, ఫీజులు వసూలు చేయొద్దని జడ్జిమెంట్ ఇచ్చారు. అయినప్పటికీ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏ ఒత్తిడి ఉల్లంఘనో, మరి ఏ సర్కులర్ చూపెట్టిర్రో, ఏ ఆర్డర్ చూపెట్టిర్రో, వాళ్ళ కష్టాలు ఏమి చూపెట్టిర్రో, విద్యార్థుల వద్ద వసూలు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. పేద కులాలు